అంతే. మొబైల్ మోటో బ్లాగింగ్ సెటప్ 2 వచ్చినాయి. హెల్మెట్కి అతికించే డబల్ టేప్ సేమ్ అవి ఒక జేమౌంట్ ఒక స్క్రూ. బ్లాగ్ స్టార్ట్. ఇక కెమెరా పెట్టిన ఫోన్ చూద్దాం ఎట్లా వస్తుంది. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి మనకి మౌంట్స్ ఉంటాయి కదా, మౌంట్స్ ఆర్డర్ పెట్టిన. మనకి యాక్షన్ ప్రో నుంచి 2 వచ్చినాయి. ఒకటేమో హెల్మెట్ త్రూ వ్యూ, అంటే మనం నడిపేటప్పుడు బైక్ హెల్మెట్ నుంచి హెల్మెట్కి ఫోన్ పెడితే ముందు వ్యూ మొత్తం రికార్డ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనకి బైక్ ముందు కానీ వెనుక కానీ మనం చిన్న మౌంట్ని ఫిక్స్ చేస్తే మన వ్యూ వస్తుంది, అంటే మన బ్యాక్ సైడ్ లొకేషన్ మొత్తం వస్తుంది. సో ఇది అన్బాక్సింగ్ చేసి ఎట్లా ఫిక్స్ చేస్తామన్నది చూడాలి. అన్బాక్సింగ్ అండ్ ఫిక్సింగ్. నా దగ్గర హెల్మెట్ ఉంది, స్టీల్ బర్డ్ హెల్మెట్. ఈ స్టీల్ బర్డ్కి ఇక్కడ చిన్ మౌంట్ అంటారు, దాన్ని ఇక్కడ అతికించాలి. చూసాం. సో మనకి దీంట్లో ఏమేమి వచ్చినాయంటే జేమౌంట్ స్క్రూ, ఫోన్ హోల్డర్ 3 పార్ట్స్. సో దీన్ని మనం ఇట్లా జేమౌంట్ ఇట్లా అటాచ్ చేసి ఇటు సైడ్ నుంచి జేమౌంట్ అటాచ్ చేయగానే ఇటు సైడ్ సిల్వర్ కలర్ కనిపిస్తుంది మనకి. దీని ఆపోజిట్ సైడ్ నుంచి స్క్రూ ఫిక్స్ చేయాలి. ఇట్లా పెట్టామంటే స్క్రూ అనేది ఆపోజిట్ సైడ్ నుంచి ఫిక్స్ చేయాలి. ఇంతే. ఎంత టైట్ ఫిక్స్ చేస్తే అంత టైట్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఫోన్ హోల్డర్కి బ్యాక్ సైడ్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఒకటి ఉంటుంది, అది లూజ్ చేయడానికి ఫిక్స్ చేయాలి. ఇది దేనికి పనికి వస్తుంది అంటే దీన్ని లూజ్ చేసి మనం యాంగిల్ సెట్ చేసుకోవాలి. ఇట్లా దీన్ని లూజ్ చేస్తాం. మనం లూజ్ చేసినప్పుడు ఇది ఇట్లా రొటేట్ అవుతుంది. ఇట్లా ఒకవేళ మనం ఇట్లా ఫోన్ పెట్టాలనుకుంటే దీంట్లో ఇట్లా ఫిక్స్ చేస్తాం, చూపిస్తాం. ఇట్లా ఇట్లా రికార్డ్ అవుతుంది వీడియో. లేదనుకుంటే ఇట్లా ఫిక్స్ చేయొచ్చు. ఇట్లా ఫిక్స్ చేసి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెడితే రీల్స్, ఇట్లా పెడితే యూట్యూబ్. సింపుల్ అంతే. నార్మల్ చేతితో టైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక దాంట్లో హెల్మెట్కి అతికించే డబల్ టేప్ సేమ్ అవి ఒక జేమౌంట్ ఒక స్క్రూ. సో దీన్ని ఎట్లా అతికించాలంటే మోస్ట్లీ అందరు వచ్చేసి ఇట్లా అతికిస్తారు. యాక్చువల్లీ ఇదే కరెక్ట్, ఇట్లనే ఉండాలి. అది ఇట్లా అతికిస్తారు. కానీ ఇట్లా అతికిస్తే ఏమవుతుంది అంటే గ్లూ స్టిఫ్గా అతుకోదు. సో మనం ఇట్లా అతికియాలి. ఇట్లా అతికిస్తే ఏంటంటే కంప్లీట్ హెల్మెట్ మొత్తంకి ఇట్లా అంటుకుంటుంది కింద. రివర్స్ అతికియాలి. మీకు ఆ యారోస్ కూడా కనిపిస్తుంది దానిపైన. యారోస్ ఇట్లా కిందికి మార్క్ చేసినట్టు. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి మనకి మౌంట్స్ ఉంటాయి కదా, మౌంట్స్ ఆర్డర్ పెట్టిన. మనకి యాక్షన్ ప్రో నుంచి 2 వచ్చినాయి. ఒకటేమో హెల్మెట్ త్రూ వ్యూ, అంటే మనం నడిపేటప్పుడు బైక్ హెల్మెట్ నుంచి
హెల్మెట్కి ఫోన్ పెడితే ముందు వ్యూ మొత్తం రికార్డ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనకి బైక్ ముందు కానీ వెనుక కానీ మనం చిన్న అమౌంట్తో ఫిక్స్ చేస్తే మన వ్యూ వస్తుంది. అంటే మన బ్యాక్ సైడ్ లొకేషన్ మొత్తం వస్తుంది. సో ఇది అన్బాక్సింగ్ చేసి ఎట్లా ఫిక్స్ చేస్తామన్నది చూడాలి. అన్బాక్సింగ్ అండ్ ఫిక్సింగ్. నా దగ్గర హెల్మెట్ ఉంది, స్టీల్ బర్డ్ హెల్మెట్. ఈ స్టీల్ బర్డ్కి ఇక్కడ చిన్ మౌంట్ అంటారు, దాన్ని ఇక్కడ అతికించాలి. చూసాం. సో మనకి దీంట్లో ఏమేమి వచ్చినాయంటే జే మౌంట్ స్క్రూ, ఫోన్ హోల్డర్, 3 parts. సో దీన్ని మనం ఇట్లా జే మౌంట్ ఇట్లా అటాచ్ చేసి ఇటు సైడ్ నుంచి జే మౌంట్ అటాచ్ చేయగానే ఇటు సైడ్ సిల్వర్ కలర్ కనిపిస్తుంది మనకి. దీని ఆపోజిట్ సైడ్ నుంచి స్క్రూ ఫిక్స్ చేయాలి. ఇట్లా పెట్టామంటే స్క్రూ అనేది ఆపోజిట్ సైడ్ నుంచి ఫిక్స్ చేయాలి. సింపుల్. అంతే. ఎంత టైట్ ఫిక్స్ చేస్తే అంత టైట్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఫోన్ హోల్డర్కి బ్యాక్ సైడ్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఒకటి ఉంటుంది, అది లూజ్ చేయడానికి ఫిక్స్ చేయాలి. ఇది దేనికి పనికి వస్తుంది అంటే దీన్ని లూజ్ చేసి మనం యాంగిల్ సెట్ చేసుకోవాలి. ఇట్లా దీన్ని లూజ్ చేస్తాం. మనం లూజ్ చేసినప్పుడు ఇది ఇట్లా రొటేట్ అవుతుంది. ఇట్లా ఒకవేళ మనం ఇట్లా ఫోన్ పెట్టాలనుకుంటే దీంట్లో ఇట్లా ఫిక్స్ చేస్తాం, చూపిస్తాం. ఇట్లా రికార్డ్ అవుతుంది వీడియో. లేదనుకుంటే ఇట్లా ఫిక్స్ చేయొచ్చు. ఇట్లా ఫిక్స్ చేసి ఇట్లా పెట్టాలి. ఇట్లా పెడితే రీల్స్, ఇట్లా పెడితే యూట్యూబ్. టైప్ చేద్దాం. సింపుల్ అంతే. నార్మల్ చేతితో టైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక దాంట్లో హెల్మెట్ కప్కించే డబల్ టేప్ సేమ్ అవే, ఒక జే మౌంట్, ఒక స్క్రూ. సో దీన్ని ఎట్లా అతికించాలంటే మోస్ట్లీ అందరు వచ్చేసి ఇట్లా అతికిస్తారు. యాక్చువల్లీ ఇదే కరెక్ట్, ఇట్లనే ఉండాలి. అది ఇట్లా అతికిస్తారు. కానీ ఇట్లా అతికిస్తే ఏమవుతుంది అంటే గ్లూ స్టిఫ్గా అతుకోదు. సో మనం ఇట్లా అతికియాలి. ఇట్లా అతికిస్తే ఏంటంటే కంప్లీట్ హెల్మెట్ మొత్తంకి ఇట్లా అంటుకుంటుంది కింద. రివర్స్ అతికియాలి. మీకు ఆ యారోస్ కూడా కనిపిస్తాయి దానిపైన. యారోస్ ఇట్లా కిందికి మార్క్ చేసినట్టు. ఒకసారి పెట్టినామంటే తీయనికి రాదు, గట్టిగా పెట్టుకో. దీన్ని మనం ఇది తీయాలి. ఒక్కసారి తీస్తే కథమేగా మూసుకొని అతికి పెట్టాలి.
ఇది మొత్తం ఎంసీఎం కరెక్ట్ పెట్టాలి ఒక్కసారి 1 సో దీన్ని పెట్టేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మధ్యలో ఇట్లా పెట్టుకోవాలి. మధ్యలో పెట్టినాక మధ్యలో కరెక్ట్ కూర్చోబెట్టి సైడ్కి ఇట్లా ఉంటాయి కదా 2 స్ట్రిప్స్, ఇటు 2 దాన్ని మొత్తం ఇట్లా ఇది మధ్యలోకి పెట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలి, షేక్ అవ్వకుండా. ఫస్ట్ మధ్యలో పెట్టాలి. మధ్యలో పెట్టినాక ఇవి 2 కరెక్ట్గా ఉంచాలి. ఒక్క సైడ్ లూజ్ అయినా కానీ ఫోన్ అటు సైడ్ షేక్ అవుతుంది. 2 ఈక్వల్గా కరెక్ట్గా టైట్ ఉండాలి. సో దీనికి మనం ఇందాక ఇది ఫిక్స్ చేసుకున్నాం కదా, సింపుల్ అంతే, సింపుల్. ఫోన్ ఇట్లా పెట్టి అంతే. మొబైల్ మోటో బ్లాగింగ్ సెటప్. దీనికి ఇక్కడ నుండి ఇయర్ ఫోన్స్ ఫిక్స్ చేసుకుంటే రికార్డింగ్ కూడా అయిపోతుంది. చీపెస్ట్ వే. దరిద్రం ఎంత పీక్స్లో ఉందంటే వీడియో ఎడిట్ చేసి చూపిద్దాం అనుకుంటే పొట్టు వాన. చలరా బ్లాగ్ స్టార్ట్. ఇక కెమెరా పెట్టిన ఫోన్ చూద్దాం ఎట్లా వస్తుంది. ఇదేమో స్క్వేర్ మౌంట్. ఇంకా దీంట్లో కూడా నార్మల్గా ఫోన్ హోల్డర్ది పెట్టేసి ఫోన్ పెట్టినామంటే మనం నడిపించేది మనం, ఇంకా మన వెనకాల ఉన్న లొకేషన్ మొత్తం వస్తుంది వీడియోలో. దీంట్లో ఈ హోల్డర్ కరెక్ట్ సెట్ చేసుకొని దీంట్లో ఫోన్ పెడితే ఫోన్ పెట్టినాక 0.5 కెమెరాతో ఇట్లా వస్తుంది. ఈ వ్యూ 0.5 చాలా లాంగ్ అయిపోయింది. 1x పెట్టి చూసిన కొంచెం బెటర్ అనిపించింది. కాకపోతే బైక్ వస్తలేదు ఇంట్లో. ఇట్లుంటుంది ఇంకా ముంగల పెడితే స్క్వేర్ మౌంట్తో.